రెడీ అయిపోయింది ఇడ్లీ అండి. అటువైపు నుంచి తీస్తారు. అటువైపు నుంచి తీయక్కర్లేదు అంతా తీయచ్చు. రైస్ ఇడ్లీ అంటే ఇది మేము ఆర్డర్ ఇచ్చాం, ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం. అది ఇడ్లీ దోశది అంటే దోశ రెండు ఇచ్చి ఇడ్లీ ఇచ్చి దోశ, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు ఎందుకు. దాంట్లో మినప్పు ఇడ్లీ దోశ వేసి దాంట్లో మినప్పప్పు ఉంటుందేమో. చాలా అట్లా కెమెరా చూపించేద్దాం అనుకున్నాను. సర్లే నెయ్యి వేసుకో. బాగుంది ఎంత సాఫ్ట్గా. రైస్ ఇడ్లీ అంటే రైస్ని కడిగి ఆరబెట్టి ఇసిరాయితో ఇసిరి ఇడ్లీ మినపప్పు రుబ్బుకొని ఈ రైస్ని నానబెట్టి దాంట్లో వేస్తారు. లేదన్న మా అమ్మమ్మ ఉన్నప్పుడు మాతో అట్లనే ఇసిరిచ్చి ఇడ్లీ చేయించేది, బాగుండేవి. సూపర్ ఉంది, బాగుంది అని టేస్ట్ చేస్తాను. రైస్ ఇడ్లీ బాగున్నాయి. రైస్ ఇడ్లీ 10 సార్లు ఉంది మా అమ్మాయి మా ఆవిడ. మీకు టేస్ట్ తెలియదు కానీ నేను అప్పుడప్పుడు తినేదాన్ని మ్యారేజ్ కాకుండా. దీంట్లో అసలు మినపప్పు వేయరాగా? మినపప్పు వేస్తారు, ఇడ్లీ రవ్వ వేయరు, రైస్ని వేస్తారు. రవ్వ అంటే ఇడ్లీ రవ్వ అంటే రైస్దే. ఇక్కడ మనం బయట తెచ్చేది కొంచెం వేరేలా ఉంటుంది, ఇంట్లో ఇసిరేది వేరేలా ఉంటుంది, డిఫరెంట్. రైస్ రవ్వ ఇడ్లీలో వేసే రవ్వ అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇడ్లీలో వేసేది రైస్దే కదా రవ్వ, కానీ దాన్ని కొంచెం పాలిష్ చేసి వేస్తారు. ఇదేమో పాలిష్ చేయకుండా డైరెక్ట్గా వేస్తారు. ఎవరు ఇదా? ఇది కాదు మనం ఇంట్లో చేసుకునేది. అట్లా చెప్పు. అసలు అయితే రైస్ అయితే వేస్తారు కదా. చేసా అలా అడిగిందిగా. ఒకటే వేసినావా? ఒక ప్లేట్ వేసా. ఇంకోటి 2 వేయచ్చుగా. రేపు మార్నింగ్ టిఫిన్కి ఏం లేవని రేపు చెప్పింది. ఆ 2 కోసం ఇప్పుడు కొట్టుకునేది జనం. పొద్దున ఉప్మా ఇది మీకే చేస్తారు 11 అప్పుడు ఉప్మా. ఈవినింగ్ బాగుంటుంది ఉప్మా అన్న. ఈవినింగ్ బాగుంటుంది. వెజిటేరియన్ బాగుంది. థ్యాంక్ యూ అండి, బాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అసలు మా సునీత నన్ను అల్లం పచ్చడి అడగబట్టి ఎన్ని రోజులు అవుతుందో పాపం, అస్సలు పట్టించుకోవట్లేదు నేను. సో ఇప్పుడైతే అల్లం పచ్చడి అయితే చేయబోతున్నాను. మీలో ఎంతమందికి అల్లం పచ్చడి ఇష్టము? జోరుగా ఇష్టమా, ఎలా ఉంటే ఎక్కువ ఇష్టపడతారు అనేది కూడా నాకు మీరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. మామిడి స్పెషల్లీ మామిడి ఎక్కువ తింటుంది. అల్లం పచ్చడి ఒకటి. ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక గుప్పెడు తీసుకుందామండి. గుప్పెడు ఎంత బాగున్నాయి కదా, అనస్థలి పొరలో తెచ్చాం కదా, ఇవేనా చూడటానికి బాగున్నాయి అసలు. స్టవ్ తగ్గించేసుకొని చిన్నగా వేపుకోవాలి. ఎలా కొలతలు తీసుకున్నానో చెప్తానండి. ఇది ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారండి. అల్లం పచ్చడి కూడా అంతే. బెల్లం అనేది ఎంత తీసుకుంటారో మీ ఇష్టం, స్వీట్నెస్ ఇష్టపడే దాన్ని బట్టి. కొందరు అల్లం పచ్చడి ఒగరుగానే ఇష్టపడతారు, కొందరు స్వీట్ ఉంటే ఇష్టపడతారు. దాన్ని బట్టి తీసుకోవాలి. చల్లగాలి వస్తుంది, మంచిగా ఉంది. ఇవన్నీ తీయచ్చు కదా. ఎట్లా తీస్తాం గాలి? మళ్ళీ గాలి వస్తుందిగా. ఎండుమిరపకాయలు వేగుతుంటే కూడా భలే కమ్మడి వాసన వస్తుంది కదా. చూడు, ఫోటో దింపుకోవాలి. ఓ దీంట్లో తీస్తున్నావా? హలో అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ అయితే ఇదిగోండి మామిడి అయితే అల్లం పచ్చడి అసలు ఒకటే అడుగుతుంది అనమాట. టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి బాగా ఇష్టం దానికి. సో ఈరోజు అల్లం పచ్చడి చేస్తున్నాను నా స్టైల్లో. ఎంత కమ్మడి వాసన వస్తుందో. ఓకే, మంచిగా వేగిపోయాయండి. ఇంక చాలు, తీసేసుకోవాలి.
ప్లేట్ పెట్టలే తొందరగా. గాలి ఇంకా వస్తుంది గాలి గాలి వచ్చాడు. ఓ ప్లేట్ దాంట్లో పెడుతున్నానంటే పెట్టినా పర్లేదు నాన్న, ఏం కాదు. అక్కడ కట్టుకొచ్చున్నాను చేయట్లేదు. మంచిగా వేగాయి, చాలా బాగా వేగాయి. ఇప్పుడు అల్లం వేస్తున్నానండి. ఏంటన్నా ఏం చేసాం? నీ ఛానల్ గురించా? మా అన్నను ఛానల్ పెట్టుకుంది, యూట్యూబ్ ఛానల్, షార్ట్ వీడియో తీసుకుంటుందంట. అనన్ ప్రణయ అనన్ అని పెట్టుకుందండి. చెప్పమంటుంది, చెప్పా ఓకే. ఎవరు చెప్పపోయినా నీ ఓన్గా నువ్వు రావాలి నాన్న. అల్లం ముక్కలు వేపుతున్నానండి. కొంచెం జీలకర్ర ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకున్నాను. వెల్లిపాయలు వేయొద్దండో, ఒక్కొక్కసారి నాకు తెలియక కొన్నిసార్లు వేస్తున్నాను కానీ టేస్ట్ మారుతుంటుంది. ఏం కాదు, అంత పెద్ద కావాలా? ఏం కాదు, గాలి వస్తుందండి. మంచిదేగా. చింతపండు నేను నీళ్ళు నానబెట్టేసి అప్పుడే వేసుకుంటానండి, మిక్సీ పట్టేటప్పుడే. పచ్చిదే వేయించుకోను అనమాట. ఒక్కొక్కసారి వేయించి చేస్తాను, అది గట్టిగా ఉంటుంది. వేయించుకుంటే కొంచెం లూజ్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇడ్లీలో వాటికి తినడానికి కమ్మగా అనిపిస్తుంది. అన్నంలో కూడా తినొచ్చు, మరీ మా సొంత అయితే. అన్నంలో కూడా తినాలంట. చింతపండుని మళ్ళీ అది గుజ్జు వేయించుకొని చేసుకోవాలి మరి. అలా అయితే అన్నంలో కూడా తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు. వేయించక్కర్లేదు, చింతపండు అల్లం వేయించక్కర్లేదు ఏమి. వీటిని దోరగా వేయించితే చాలు. మంచి వేయించుకున్నాం, చూసావా? కొంచెం పొట్టుతోనే వేసింది మా సంత. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. అల్లం ముక్కలు వెంటనే చల్లారవు, వేడి ఉంటాయి అన్నమాట. కొంచెం చల్లారనిద్దామండి. ఇదిగోండి, ఇలా పట్టుకొని చూస్తే అల్లం ముక్కలు మెత్తగా చల్లగా ఉండాలి, అప్పుడే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకే, ఆన్ చేస్తే చెప్పండి. అదే ఏం చెప్పినా నీకు కూడా మైక్ ఉంది కదా, ఒకటి చెప్పచ్చు. ఎండుమిర్చి చల్లారా, మిక్సీ పట్టేసుకోవాలి. ఎల్లిపాయ మాత్రం వేయకండి, టేస్ట్ మారిపోద్ది. ఎండుమిరపకాయలకి ఏం కనిపించగానే ఎల్లిపాయ వేసేస్తాం జనరల్గా.
ఇంకోసారి అల్లం ముక్కలను వేసేసి పడితే ఇంకా మెత్తగా అవుతుంది. ఇంకా మెత్తగా కావాల్సింత చాలు. ఇంకా మెత్తగా అవుతుంది. వాటర్ అవన్నీ పోస్తాం కాబట్టి ఇంకా మెత్తగా అవుతుంది. దీంట్లో అయితే ఇంకా బాగా మెత్తగా అవుతుంది కదా. దాంట్లో మెత్తగా చేయను మరి ఎందుకు మెత్తనే ఉంది చాలా. ఓకే, ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నానండి. అలాగే నానబెట్టుకున్నటువంటి చింతపండు అండి, అలాగే బెల్లం మిక్సీ పట్టేస్తున్నానండి. కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని పట్టుకోవచ్చు. ఇలా అయితే అన్నంలోకి తినచ్చు, ఇడ్లీలోకి కూడా తినచ్చు అండి. ఇదిగోండి అయిపోయిందండి. అన్నం చూడ తయారైందో. సో అని ఒకసారి సెల్ పట్టుకోవా అమ్మ. ఇడ్లీలో టేస్ట్ చేస్తా. ఇప్పుడు మామూలు తింటావా? నీకు ఎలా అయినా పర్వాలేదు. ఇడ్లీ చేస్తా ఒక ప్లేట్. ఇప్పుడు చేస్తావా? టైం ఉందా? సరే ఏది ఇట్లా ఫస్ట్ చూద్దాం. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది అల్లం చట్నీ. నోటికి అంటే ఏమి తినబుద్ధి కానప్పుడు కొంచెం పుల్లగా కారం కారంగా తీయగా బాగుంటుంది అల్లం చట్నీ. కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటా నాకైతే. కొంచెం చింతపండు కూడా పడుతుంది. మిరపకాయలు కారంగా ఉన్నాయి. మిరపకాయలు కొంచెం కారంగా ఉంది నాకైతే. బెల్లం వేయండి కారం ఉంటే. స్వీట్నెస్ తెలుస్తుంది. అయితే చింతపండు కూడా. అవునా? కొంచెం చింతపండు వేద్దాం. కాదు, సొంత టేస్ట్ చూసాక వేద్దామండి బెటర్. అది అంటే ఈ మాత్రం ఉంటేనే బాగుంటుంది అల్లం ఘాటు. అంటే మిరపకాయలు ఘాటుగా ఉన్నాయేమో కదా. ఎక్కువ కారం లేకపోతే అమ్మ తినేస్తుంది కదా. కరెక్ట్ చెప్పారు తల్లి నువ్వు. అన్న నువ్వు తిందురా ఒకసారి టేస్ట్ చూద్దురా. నీకు తెలుసా అల్లం పచ్చడి కరెక్ట్గా? అన్న దోశలో తింటుంది ఎక్కువ అమ్మ. ఇటు తిరిగానే నీ ఏ స్టైల్ నువ్వు. నేను కారం ఉంది కదా. మరి అనిపిస్తుంది అదే కదా. కావాలా? ఎందుకు మమ్మీ పచ్చడి తింటుందనా? ఉప్పు వేసాక మాత్రం అదిరిపోయిందన్న. అదిరిపోయింది సుంత. కారం లేకుండా ఉంటే పచ్చడి మొత్తం మమ్మీ తింటుందని కారం ఉంచండి. లేదు బాగుంది. కొంచెం అద్దుకున్న ఇడ్లీకి నోటికి ఆ స్పైస్ చాలా బాగుంది. జలుబు చేసినప్పుడు ఇప్పుడు మా ఇడ్లీ వేసాక టేస్ట్ చూపిస్తావాగండి. సో మా సునీతకి ఇడ్లీ తినాలని ఉంది కదా, కాబట్టి మరి ఇప్పటికిప్పుడు ఇడ్లీ పిండి ఇంట్లో లేదండి. మరి తినాలని ఉంది కాబట్టి బయట నుంచి బ్యాటర్ అయితే తెప్పించుకున్నాము, ఆర్డర్ చేసుకున్నాము. సో అదనమాట. ఇడ్లీ అయితే వేసుకుంటుంది. వేసిన తర్వాత అల్లం చట్నీ వేసుకొని తిని ఎలా ఉందో చెప్తాను, సరేనా? సో నేను మళ్ళీ ఒక్కసారి కొంచెం మిక్స్ అయితే పట్టా, కొంచెం మెత్తగా. ఓకే సరే. ఇడ్లీ అయితే సొంత చేస్తుంది. రెడీ అయిపోయింది ఇడ్లీ అండి. అటువైపు నుంచి తీస్తారు. అటువైపు నుంచి తీయక్కర్లేదు సొంత, తీయచ్చు. రైస్ ఇడ్లీ అంటే మేము ఆర్డర్ ఇచ్చాము, ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం. అది ఇడ్లీ దోశది అంటే రెండు ఇచ్చి ఇడ్లీ ఇచ్చి దోశ, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. ఎందుకు దాంట్లో మినపప్పు, ఇడ్లీ దోశ వేసి దాంట్లో మినపప్పు ఉంటుందేమో. చాలా అట్లా కెమెరా చూపించేద్దాం అనుకున్నాను. సర్లే నెయ్యి వేసుకో. బాగున్నాయి ఎంత సాఫ్ట్గా. రైస్ ఇడ్లీ అంటే రైస్ని కడిగి ఆరబెట్టి రాయితో ఇసిరి
ఇడ్లీ మినపప్పు రుబ్బుకొని ఈ రైస్ నానబెట్టి దాంట్లో వేస్తారు. లేదనండి, మా అమ్మమ్మ ఉన్నప్పుడు మాతో అట్లనే ఇసిరిచ్చి ఇడ్లీ చేపించేది, బాగుండేవి. సూపర్ ఉంది, ఎంత బాగుందని టేస్ట్ చేస్తాను. రైస్ ఇడ్లీ బాగున్నాయి. రైస్ ఇడ్లీ 10 సార్లు ఉంది మా అమ్మాయి, మా ఆవిడ. మీకు టేస్ట్ తెలియదు కానీ నేను అప్పుడప్పుడు తినేదాన్ని మ్యారేజ్ కాకముందు. దీనిలో అసలు మినపప్పు వేయరాగా? మినపప్పు వేస్తారు, ఇడ్లీ రవ్వ వేయరు, రైస్ని వేస్తారు. రవ్వ అంటే ఇడ్లీ రవ్వ అంటే రైస్దే. ఇక్కడ మనం బయట తెచ్చేది కొంచెం వేరేలా ఉంటుంది, ఇంట్లో ఇసిరేది వేరేలా ఉంటుంది, డిఫరెంట్. రైస్ రవ్వ ఇడ్లీలో వేసే రవ్వ అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇడ్లీలో వేసేది రైస్దే కదా రవ్వ, కానీ దాన్ని కొంచెం పాలిష్ చేసి వేస్తారు. ఇదేమో పాలిష్ చేయకుండా డైరెక్ట్గా వేస్తారు. ఎవరు ఇదా? ఇది కాదు మనం ఇంట్లో చేసుకునేది. అట్లా చెప్పు, అసలు అయితే రైస్ అయితే వేస్తారు కదా. చేసా ఆమె అడిగిందిగా. ఒకటే వేసినావా? ఒక ప్లేట్ వేసా. ఇంకోటి 2 వేయచ్చుగా. రేపు మార్నింగ్ టిఫిన్కి ఏం లేవని రేపు చెప్పింది. ఆ 2 కోసం ఇప్పుడు కొట్టుకునేది జనం. పొద్దున ఉప్మా ఇది మీకే చేస్తారు 11 అప్పుడు ఉప్మా. ఈవినింగ్ బాగుంటుంది ఉప్మా అన్న. ఈవినింగ్ బాగుంటుంది. వెజిటేరియన్ బాగుంది. థ్యాంక్ యూ అండి, బాయ్.